వర్కౌట్ అయిందా? రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే? అయ్యో బాబోయ్, ఆ డీసీపీ గడ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. yes సార్, అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్, అర్జెంట్ సార్. Who are you, man? అయిపోతుంది. హలో హలో సార్, తొందరగా రండి సార్. I'm coming. రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా వుడ్బి అని చెప్పావా? చిచి, నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో, హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మనతో ప్రేమించుకున్నామని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో, అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే ఆ డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా? చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా, నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్, కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్, ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్రా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఏం కాంతం గారు, చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి థ్యాంక్స్ చెప్పచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ను ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్, సార్ 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు తోడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ. నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు
అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలంటూ నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్. ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చున్నాను. కిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. అరే, ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే మధుపతి. ఎగ్జాక్ట్లీ, పోలీసులు ఇంతే సార్, సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం, విన్నమ్మి మెడికల్ తిరిగిపోవడం. సార్, మీరు సినిమాలు చూడరా సార్? నో 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 నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. మనకి మొగుడు చూడే సార్. మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బాగానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముంచాడు. సెన్సల్ ఎందుకో చెప్తాము. అదిగో ఆయన పిలుస్తున్నారక్క. హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్, మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్, మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అది యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్, మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాడు. వాడిని ఎన్కౌంటర్ చేసేయ్. వాడిని చంపేయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanations. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడిపోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది.
ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? వాట్? ఏమి లేదు సార్. Let's go. Let's go. Very good. Let's go. Hey, come on guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమాన్ కమాన్ గాయ్స్, కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యునో మధు, అసలు ఈ పెళ్ళి నేను చేయించింది కాదు, బన్నీ. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చెయ్యండి. ఓకే, బాయ్. పని సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్ బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్లో ఉండమంటాం, ఇదంతా జరుగుద్దని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5000 రూపీస్ శాలరీ, ఓటీఐని చేస్తే ఇంకో 2000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటే ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగో నేను చిటికి అక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెదవా. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. చెప్పుకి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పడానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్, కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాలా? అడగగానే ఇవ్వడానికి అవి అరిటాకులా విడాకులు? ఇవేం రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. పెళ్ళి సున్నాడు గారు కూతురు పెళ్లి చేసుకున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. 1/2 గంట టైం ఇస్తున్నాను, ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో, పక్క తప్పుకో.
అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామ, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే ఏంటి ఇచ్చాడు కదా డీసీపీ సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చిచ్చే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో. అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండొద్దు? ఎప్పుడు చూసినా గయ్యలాగా అడిగో వస్తున్నారా? రే మామా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీడిని పొర పట్టుబుర్రా అంది. నిన్ను బట్టబుర్రందా? అవునరా. నిన్ను బట్టబుర్రందా? అవునరా. మధుమతే మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇందాకే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కదా. మధు తిట్టి మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు శరం మాను మర్యాద అలాంటివే ఉండవు. బేవర్స్ యదవులు. అవును ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకుడు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినో. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోలేదు సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన కూడా సరిపోలేదా? హలో హలో స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్ కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్గా వచ్చారు? పిజ్జాలు ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏంటి సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. గుడ్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్సు ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. అమ్మ మధు, నాన్నమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచులర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? నీ పేరు ఏమని పెడదాం?
వెళ్ళకూడదు. నీకేం కాలేదుగా? ఈ కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? ఎక్కడ కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ. దేవుళ్ళ దీన్ని కాపాడు. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను కానీ అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా ఎలా పని తీసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతాయంట్రా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి అక్క రాక చేసాడదా? వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు. బిజీగా ఉన్నాను. మన బన్నీ గానే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రేయ్ గుండుగా ఇట్రారా కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా? నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్ తెలుసా? పెట్రా బోర్డు. రేయ్ ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టికలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సార్లు నిన్ను పెట్టియా పెట్టి అని పిలుస్తా. ఆడు. చెక్ ఇప్పుడే చేస్తావు. హృదయం ఎటో పోయినే చెలియా నిన్నే చేరనే జతగా నువ్వే చేరగా ఎదలో కదే మారేనే నీ నీలలా కురులే నా గుండెలకే తగిలే ఓ నా స్వప్నాలు నిజమై నీ చుట్టూరా తిరిగే ఓ. చెక్. ఇప్పుడేం చేస్తావు? నేను ఒప్పుకోను అక్క పెట్టింది నేను ఏయ్ ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నేను ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్. మళ్ళీ పెట్టు. ఇదేంటి మళ్ళీ అక్కడే పెట్టావు? ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట. నేనే కలిశాను పెట్టయ్యా 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 పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ మాది ఈరోజు. ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు.
ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా.